Good evening everyone. Greetings in the name of Lord and Savior Jesus Christ. మన దేవుడు మరి ఒకసారి మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మనకి దేవుని స్తుతించము, దేవుని ఆరాధించము. ఈ కొత్త సమయము మనం పూర్ణ హృదయంతో దేవుని స్తుతించము. ఎన్నోసార్లు మనము వెళ్ళే దారులలో ప్రాబబ్లీ కష్టాలు వచ్చినప్పుడు, మన యొక్క పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఒంటరిగా ఉండి ఎన్నో పోరాటాలు చేయాలని అనుకుంటాము. కానీ మన తోట యేసయ్య ఉండడం అని మనం ఎన్నోసార్లు మర్చిపోతాము. మనం ఏడ్చినప్పుడు, మనం బాధపడినప్పుడు, మనం దుఃఖించినప్పుడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ యేసయ్య ఎల్లప్పుడూ మన పక్కనే మనకు తోడుగా ఉండి మనని చూస్తూ మనకి ధైర్యం ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ పాట పాడుచునగా మనమందరం కూడా మనం దేవుని స్తుతించము. నీ కృప నాకు కావాలి నా యేసయ్య, నీ కృప లేకుంటే నేను జీవించలేను, నీ యొక్క మర్సీ అనేది నాకు కావాలి నా తండ్రి అని చెప్పి మనమందరం కూడా ఒకే హృదయంతో దేవుని దగ్గరికి వెళ్దాము. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నీవేగా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నీవేగా. నీ జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నరచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నరచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. అర్హతే లేని నన్ను హెచ్చించునది నీ కృప, అర్హతే లేని నన్ను హెచ్చించునది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును,
నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. అవును యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, ఎన్నోసార్లు నా తండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు, మేము ఏడ్చినప్పుడు మమ్మలను ఓదార్చి మమ్మలను హత్తుకొని నా యేసయ్య మాకు ధైర్యమునిచ్చిన దేవుడవు నా తండ్రి. ఈ సాయంకాల సమయంలో మా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్య. We worship you, Jesus. We honor you, God, with all the heavens, with all of your creations. This evening, O Lord, we speak your name. We are worshiping you, O Lord. Yes, Jesus. చుంటి తేనె కన్నా నీ నామం ఎంతో తీయనిది నా యేసయ్య. వెండి పసిరి కన్నా అది మిన్న అయినది. పొంగి పొర్లుచున్న నీ యొక్క ప్రేమను బట్టి నా యేసయ్య ఈ సాయంకాల సమయంలో మా హృదయాలను తెరిచి నేను ఆరాధిస్తున్నాం నా యేసయ్య. ఎంత మంచి దేవుడవు నీవు, అసాధ్యుడవు నీవు నా యేసయ్య. సర్వశక్తిమంతుడవు నీవు నా తండ్రి. మారని నీ యొక్క ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. చుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిరి కన్నా మిన్నది. పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. చుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిరి కన్నా మిన్నది. పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు. సర్వాన్నే శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము. దేవా మా దాన స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి బ్రొక్కెదము. యేసు యేసు అసాధ్యుడవు నీవు. మరణాన్ని
ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరికీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి బ్రొక్కెదము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి బ్రొక్కెదము, ప్రాణమిల్లి బ్రొక్కెదము, ప్రాణమిల్లి బ్రొక్కెదము. అవునేసి ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, ప్రాణమిల్లి నేను మ్రొక్కెదను నా యేసయ్య. జీవములకు అధిపతి అయిన దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా నా తండ్రి నీ సన్నిధిలో చేరి ఉన్నా నా యేసయ్య. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీలో బలపడడానికి నాన్న ఈ సాయంకాల సమయంలో మేమున్నాము నా తండ్రి. మా యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడవు నా తండ్రి. సమస్తమును కూడా నా తండ్రి నీ యొక్క ఆధీనంలోకి నా తండ్రి మీరు తీసుకొని నా యేసయ్య. మా జీవితాలలో మీరు మా దేవుడవు నా యేసయ్య. ఈ లోకంలో నీ బిడ్డలుగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం దాయించమని, నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వెల్, వండర్ఫుల్ టైమ్ టు ప్రైజ్ గాడ్. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఈ సాయంకాల సమయంలో మనకి మంచి సమయాన్ని ఇచ్చినందుకు మనం దేవునికి వందనాలు చెప్పుకుందాము. మీరు ఎట్లాంటి స్థితిలో ఉన్నారో, మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ఈ లోకంలో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆ దేవునికి మాత్రం తెలుసు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మీ యొక్క హృదయాలని మీ యొక్క జీవితాలని దేవుని చేతికి అప్పగించారు. మీరు ఎప్పుడైతే అది చేస్తారో మీరు గొప్ప కార్యాలు చేస్తారు. Do not keep any worries in your heart. Keep it in the hands of God. Keep it at the feet of God, and just live a life, in faith. Because life and our life is all about living in faith in the presence of God. So we'll just submit this time into the hands of God, and we'll ask God to speak to us. And ఈ యొక్క టైం ని మనము సందీప్ బ్రదర్ కి ఇస్తాము. We'll pray that God would speak to us and He would strengthen us this evening. Praise the Lord. Good evening, everyone. I invite you in the name of Lord and Savior Jesus Christ this evening. దేవుడు మనకి గొప్ప దినాన్ని దయచేసి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం బట్టి దేవునికి వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తాం. సో గత వారంలో మనం నేర్చుకున్న విధానం బట్టి
మనము దేవునిలో అనుదినము ముందుకు వెళ్తున్నామని విశ్వసిస్తున్నాము. గత రెండు మూడు రోజుల నుంచి మనము న్యూస్లో చూస్తున్నాము. మన క్రైస్తవం మన యొక్క జీవితాలలో చాలా తీరని లోటు. ప్రవీణ్ అన్న మన మధ్యలో లేరు, కానీ తను చేసిన మినిస్ట్రీ ఈరోజు మనం చూస్తే ఎంతోమంది జీవితాలలో అది ఇంపాక్ట్ చేస్తుంది. ఎంతోమందిని తన ఒక వాక్యాలతో, తన ఒక మాటలతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది. కానీ హఠాత్తుగా అన్ఫార్చునేట్గా ఎవరు ఊహించలేరు. కానీ ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మన ఒక క్రైస్తవ జీవితంలో మనకి ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో సంఘాలు, ఒక క్రైస్తవులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇనిషియల్గా ఎవ్రీబడి వర్ సో మచ్ కన్ఫ్యూజ్డ్. ఎందుకని ఇట్లా? సో పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎందుకు ఇలా అయింది? వై డిడ్ గాడ్ డూ దిస్? వై డిడ్ గాడ్ అలౌ టు దిస్ హ్యాపెన్ అని చాలామందికి, ఎంతోమందికి ఎన్నో క్వశ్చన్స్ ఉండేవి, ఎన్నో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేవి. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఎన్నో న్యూస్లో కానీ మనం చూసినట్టయితే క్రైస్తవులందరూ డిఫరెంట్ డినామినేషన్స్ కావచ్చు, డిఫరెంట్ చర్చెస్ కావచ్చు, కానీ అందరూ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. The Bible says in Isaiah 60th chapter, first 2 verses, it says, "Arise and shine, that the light has come." But in the second verse it says, "For behold, the darkness shall cover the earth." ఎప్పుడైతే గట్టిగా చీకటి ఈ లోకాన్ని కమ్మి ఉంటుందో, దేవుని మహిమ, దేవుని వెలుగు ప్రకాశింపబడుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత మనం అనుకున్నాం ఆ ఒక లెగసీ ఎండ్ అయిపోయిందని. కానీ చూసుకుంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్ హస్ రిజన్. ఎంతోమంది జీవితాలలో, ఎంతోమంది క్రైస్తవులలో ఇదొక ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. ఇట్ మేడ్ ఎవ్రీబడి టు కమ్ టుగెదర్. ఎంతోమంది నిద్రపోతున్నారు, ఎంతోమంది వారి ఒక సొంత పనులలో బిజీ ఉన్నారు, ఎంతోమంది వారి వ్యక్తిగత జీవితాలలో, వారి యొక్క ప్రయాసాలలో వారు బిజీ ఉన్నారు. కానీ ఈ యొక్క కార్యం వల్ల దేవుడు అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి, అందరి లోపల ఒక ఆసక్తిని కలిగించి, అందరి లోపల ఒక దేవుడి పట్ల ఒక భారాన్ని కలిగించి. టుడే I was hearing the message of the sister. తను చెప్పింది that we are not here to take revenge, but we are here to continue the legacy, continue to preach the kingdom of God. అంత గొప్ప భారాన్ని, అంత గొప్ప ఆధిక్యతని దేవుడు ఇచ్చాడు. సో ఎక్కడైతే గట్టిగా చీకటి కమ్ముకుంటుందో దేవుడు సెలవిస్తున్నాడు, నా ఒక మహిమ, నా ఒక వెలుగు అక్కడ ప్రకాశింపబడుతున్నది. ఈ 2-3 రోజుల్లో మనం చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది క్రైస్తవులు, డిఫరెంట్ డినామినేషన్స్, దే హ్యావ్ ఆల్ కమ్ ఇన్ టు యూనిటీ ఇన్ క్రైస్ట్ జీసస్. ఒక పాస్టర్స్, ప్రతి పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, ప్రాబ్లీ ఒక ప్రవీణ్ బ్రదర్ వెళ్ళిపోయి వచ్చి మన దగ్గర నుంచి, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రేజ్ థౌజండ్స్ ఆఫ్ ప్రవీణ్ బ్రదర్స్ లైక్ హిమ్. అట్లాంటి ఒక గ్రేస్ కలిగిన వారిని, అట్లాంటి ఒక కృప కలిగిన వారిని దేవుడు లేకపోతున్నాడు. సో ఈరోజు ప్రాబ్లీ వెన్ హీ మెట్ జీసస్ ఇన్ హెవెన్, జీసస్ మైట్ హావ్ సెడ్, "Well done, good and faithful servant." He has finished his race and he has fought a good fight. And God said, "Well done, good and faithful servant." ఆయన ఒక జర్నీని ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఒక ప్రయాణాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని, ఆ ఒక జర్నీని ఆయన తెలుసుకొని అది ముగించినాడు. సో అరైజ్ అండ్ షైన్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్, ఇట్స్ అన్ అవేకింగ్, ఇట్స్ అన్ ప్రతి ఒక్కరికి ఒక అవేకనింగ్లో ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. మన వ్యక్తిగత జీవితాలలో, మన ఒక పరిస్థితుల్లో మనం బిజీ అయి ఉన్నామేమో, దేవుడు చెప్తున్నాడు, అరైజ్, ఇట్స్ టైమ్ టు రైజ్ అప్, ఇట్స్ టైమ్ టు రైజ్ అప్ ఇన్ యువర్ స్పిరిట్స్ అండ్ స్టార్ట్ యువర్ జర్నీస్, వాకింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఈరోజు అన్న ఒక జీవితాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనొక వ్యక్తిగత జీవితాలు, మనొక ఆత్మీయ జీవితాలు ఏ విధంగా మనం పరిశీలించుకుందాం. ఈరోజు మనం క్రైస్తవుని యొక్క జర్నీ ఎలా ఉంటుందో, అసలు జర్నీ అంటే ఏంటిది తెలుసుకుందాం. అసలు క్రైస్తవుడు జర్నీ చేయాలి. దేవుడు అంటాడు,
I am the way, and Jesus Christ said, I am the way, I am the truth, I am the life. It means He is the way. He has shown us the way. When we walk in that way, we will know the truth. And when we know the truth will give us life. That's why Jesus said, I am the way, the truth and the life. So దేవుడు నడిచిన మార్గం ఏంటి? అసలు దేవుడు జర్నీ చేసిన మనము ఆత్మీయంగా జర్నీ చేయాలనుకుంటున్నాం, కానీ దేవుడు జర్నీ చేసిందా అది ఎలా ఉంటుంది మనం చూస్తాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరికి జర్నీ అంటే తెలుసు. జర్నీలో ప్రాముఖ్యమైనది ఏంటిదంటే స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్, ప్లేస్ ఆఫ్ డిపార్చర్, ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్. సో మన ఇంట్లో నుంచి కూడా మనము బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలిసి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలా, ఏ రూట్ ఎంచుకోవాలా, ఎలా వెళ్ళాలా, ఎక్కడి నుంచి ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడి నుంచి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, మనకు అన్నీ తెలుసు. వీఆర్ సో మచ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ ఫిజికల్ వరల్డ్. మన జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో మనకు తెలుసు. సో మన ఆత్మీయ జీవితంలో కూడా మన జర్నీ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసు. ఈరోజు ఒకవేళ ఈ రాత్రి ప్రభువు మనల్ని పిలుచుకుంటే, can we tell the Lord that I have finished my race, or have I left that in between? నేను అది చివరి వరకు పోరాడి అది నేను కంప్లీట్ చేశాను, ఐ ఫినిష్డ్ ఇట్, ఆర్ నేను అది మధ్యలో వదిలేస్తాను. డూ వి యాక్చువల్లీ అండర్స్టాండ్ వేర్ వీఆర్ నౌ? మన జర్నీలో మనం ముందు కొనసాగుతున్నామా, లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉన్నామా? ఎందుకంటే మన ఫిజికల్ లైఫ్లో మనకు తెలుసు, ఈ యొక్క ఏజ్లో మనం ఏం చేయాలో మనకు తెలుసు. టీనేజ్లో ఏం చేయాలి, స్కూలింగ్ ఏజ్లో ఏం చేయాలి, టీనేజ్లో ఏం చేయాలి, యంగ్ అడల్ట్స్లో ఏం చేయాలి మనకు తెలుసు. సో వీ వాక్ అకార్డింగ్లీ. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్ జర్నీలో కూడా డూ వీ నో ఇన్ విచ్ సీజన్ వీఆర్ ఉన్నాం, ఏ యొక్క సిచ్యువేషన్లో మనం ఉన్నాం, ఏ సీజన్లో మనం ఉన్నాం మనకు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏం సెలవిస్తుందంటే, Ephesians 4:1 it says, I therefore, the prisoner of the Lord, beseech you to walk worthy of the calling which you were called. Paul రాస్తున్నాడు Ephesians that walk worthy according to the calling which you are called for. So walk is నడవడం, it's a journey. అంటే ఒకటే స్థానంలో ఉండొద్దు. Yes, you are called, but you are called to do something. సో దాన్ని బట్టి ఈజ్ ఆస్కింగ్ us to walk worthy. నడవడం గురించి మాట్లాడుతున్నాం, ఒక జర్నీ గురించి మాట్లాడుతున్నాం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆ ఒక వాక్ ఏంటిదో మనం తెలుసుకోవాలి, మన జీవితంలో తెలిసి ఉండాలి. అప్పుడే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆ మాట వినబడుతుంది, వెల్ అండ్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. సో ప్రతి ఒక్కరు జర్నీలో ఉండాలి, ప్రతి ఒక్కరు ప్రయాణం చేయాలి. దేవుడు ఎలా ప్రయాణం చేస్తాడో మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు ఏముందంటే, Genesis 12th chapter 7th verse and 8th verse. I will read it out. It says, God appears to Abraham and promises him the land, after which Abraham builds an altar. He then moves to the hill country east to Bethel, pitches his tent, builds an altar, calling the name of the Lord. ఇక్కడ దేవుడు అబ్రహాంని పిలుచుకున్నప్పుడు అబ్రహాము ఒక ఆల్టర్ కట్టి అక్కడ దేవుడికి సాక్రిఫైస్ ఇస్తాడు. దెన్ ఇట్ సేస్ కాలింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, అంటే అబ్రహాముకి దేవుని నామము తెలిసి ఉన్నది కాబట్టి అబ్రహాము దేవుని పేరు పలుకుతున్నాడు, కాలింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. కానీ ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఏమి ఇచ్చాడంటే, హీ హాస్ గివెన్ ఇన్ అ ప్రామిస్ దట్ ఐ విల్ గివ్ యూ అ ల్యాండ్. ఒక ల్యాండ్ ఇస్తాను దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు. అదేవిధంగా మనము నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుంటే, Exodus 6th chapter 2nd verse and 3rd verse, it says, God said to Moses, I am the Lord. I appeared to Abraham, Isaac and Jacob as God Almighty, but my name Lord, I did not make myself known to them. But by my name Lord, I did not make myself known to them. కానీ జెనసిస్లో ఏముందంటే
Abraham built an altar and called the name of the Lord అని ఉంటుంది. So Abraham knew the name of the Lord and he called the name of the Lord. But when it comes to Exodus, it says, I appeared to Abraham, Isaac, Jacob as God Almighty, but by my name Lord, I did not make myself known to them. ఈ యొక్క లార్డ్ అనే పేరుతో వాళ్ళను గుర్తుపడతారు, నన్ను గ్రహించలేరు వాళ్ళు అంటారు. కానీ అక్కడ అబ్రహాం కాల్డ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సో సంథింగ్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ జెనసిస్ అండ్ ఎక్సోడస్. సో ద వే గాడ్ అపియర్డ్ టు అబ్రహాం ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే గాడ్ అపియర్డ్ టు మోసెస్. సో అబ్రహాం సమయంలో అబ్రహాంకి దేవుడు ఎట్లయితే ప్రత్యక్షపరుచుకున్నాడో మోసేతో ప్రత్యక్షపరచుకోవడంతో వేరేగా ఉంది. అబ్రహాముతో ప్రత్యక్షపరుచుకున్నప్పుడు when he appeared to Abraham, he gave him a promise that I will give you a land. కానీ మోషే దగ్గరకు వచ్చే వరకు ఏమైందంటే దేవుడు ఒక డిఫరెంట్ డైమెన్షన్లో కనిపిస్తున్నాడు. అదేంటంటే అబ్రహాము సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడిగా కనిపించాడు. అబ్రహాము సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడిగా కనిపించాడు. కానీ మోషే దగ్గరకు వచ్చే వరకు మోషేకి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడిగా కనిపించాడు. సో God has journeyed from a promise giver to a promise fulfiller. So it means God also journeys, God also travels. So ప్రామిస్ ఇచ్చే దేవుడిగా ఉన్నప్పటి నుంచి ప్రామిస్ నెరవేర్చే దేవుడిగా దేవుడు మారబడుతున్నాడు. దట్స్ ద రీజన్ దేవుడు అంటాడు మోషేతో, ఐ డిడ్ నాట్ మేక్ మై సెల్ఫ్ నోన్ టు దెమ్ విచ్ ఐ యామ్ టుడే. సో మనొక జీవితంలో కూడా ఈ యొక్క జర్నీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. వెన్ గాడ్ డిడ్ హీ ఎక్స్పెక్ట్ us to do that. So as a church we need to understand the dimension of God. ఈ యొక్క సీజన్లో ఈ యొక్క టైంలో దేవుడి డైమెన్షన్ ఎలా ఉంది? ప్రామిస్ గివర్గా ఉన్నాడు, ప్రామిస్ ఫుల్ఫిల్గా ఉన్నాడు, ఇంకేమైనా డైమెన్షన్స్ ఉన్నాయి? చర్చ్ హ్యాస్ టు ఎంగేజ్ ఇన్ దీస్ యాక్టివిటీస్. చర్చ్ అంటే మనందరం మన వ్యక్తిగత జీవితంగా ఒక సంఘంగా we need to inquire God. Now in Exodus 33rd chapter it says, నిర్గమకాండము 33వ అధ్యాయము 12-13 వచనాలు ఏముందంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. This is after the conversation that he had in the 6th chapter. So Moses said to the Lord, you have been telling me, lead these people, but you have not let me know whom you will send me with me. You said, I know you by my name and you have found favor with me. 13వ వచనం, if you are pleased with me, teach me your ways so I may know you. 6వ వచనంలో 6వ అధ్యాయం 2-3 వచనాలు ఏమిటంటే దేవుడు తన నామంతో ఆయన బయలుపరుచుకున్నాడు. కానీ ఇక్కడ 33వ అధ్యాయంలో మోషే ఏమంటున్నాడంటే టీచ్ మీ యువర్ వేస్ సో దట్ ఐ మే నో యూ. దేవుణ్ణి తెలుసుకోనికి మోషే అడుగుతున్నాడు, నువ్వు ఎవరై ఉన్నావు ఈరోజు, ఈ సమయంలో నువ్వు ఎవరై ఉన్నావు అని దేవుడితో ఎంక్వైరీ చేస్తున్నావు. లుక్ అట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మోసెస్ అండ్ గాడ్. తను అక్కడ ఉండి ఆ ఒక పొద ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. అంత దగ్గర ఎన్కౌంటర్ ఉన్నా కూడా మోషే అడుగుతున్నాడు, షో మీ యువర్ వేస్ లార్డ్ సో దట్ ఐ కెన్ నో యువర్ వేస్, ఐ మే నో యువర్ వేస్, ఐ మే ఫాలో యూ, ఐ మే నో హూ యూ ఆర్. మోషేకి తెలియక కాదు దేవుడు ఎవరని. మోషే వాంట్స్ టు నో హూ గాడ్ ఈస్ టుడే. Here Moses has understood the heart of the Father. అంటే దేవుడు కూడా జర్నీ చేస్తాడు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క సీజన్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు మోషే దేవుడిని అడుగుతున్నాడు. మనం ఎంతకాలం దేవుడా నా హృదయ ఆశలను తీర్చు, నా హృదయాలకు రా దేవుడా, నా హృదయాన్ని ఎంక్వైరీ చేయలేవా, ఈ ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడన్నా మనం అనుకున్నాము తండ్రి హృదయంలో ఏముంది, దేవుని హృదయంలో ఏముంది, దేవుడు ఈ సమయంలో ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు అది కోరుకుంటున్నాడు సంఘం దగ్గర నుంచి. We should not always be receiving from God. We should also, Bible says, we are the workmanship of God. We are the partakers of His work. ఆయన పనిలో పాలి భాగస్తులం, ఆయన తోటి పనివారం మనం. అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఆ పని ఏందో కూడా తెలుసుకోవాలి కదా. ఈరోజు ఏముంది నీ హృదయంలో? మోషే అదే ఎంక్వైరీ చేస్తున్నాడు.
మోసెస్ అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. మోషే కూడా గ్రహించిన దేవుడు ప్రామిస్ చేసే దేవుడి నుంచి ప్రామిస్ ఫుల్ఫిల్ చేసే దేవుడుగా. అందుకే మోసెస్ అంటున్నాడు, ఈ రోజు నువ్వేం దేవుడై ఉన్నావు, నీ హృదయం ఏం ఎలా ఉంది అని దేవుడు తెలుసుకోవాలి. And we should also know the heart of the Father to walk accordingly. నిన్నటి దినంలో మనం నేర్చుకున్నాము, మొన్నటి దినంలో ఓల్డ్ వైన్ స్కిన్స్ అండ్ న్యూ వైన్ స్కిన్స్ గురించి. న్యూ వైన్ స్కిన్ విల్ నెవర్ బి poured into the old wine skin. నీకు దేవుని వాక్యం తెలిసి ఉండొచ్చు, దేవుని రెవల్యూషన్ తెలిసి ఉండొచ్చు, మర్మాలు తెలిసి ఉండొచ్చు, అది నూతన వాక్యం కావచ్చు. But if you are following the old ways, the wine skin will get burst. సో అదే అంటున్నాడు, know my heart అంటున్నాడు, నన్ను తెలుసుకో, నా హృదయాన్ని తెలుసుకో అన్నాడు. మోషే అదే గ్రహించింది, నువ్వు ఎవరై ఉన్నారు దేవుడా అని. సో టుడే I would encourage you to understand that church has to journey. Church has to walk. God himself has journeyed from a promise giver to a promise fulfiller. And Moses has identified that. And Moses started inquiring God, Lord, show me who you are today. This time, this season, even we need to encourage, we need to ask God to show us who he is today. మన ఒక వ్యక్తిగత జీవితానికి దేవుడు ఏమై ఉన్నాడు, మన ఒక సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడు, మన ఒక కుటుంబ జీవితానికి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో I would want to I would leave you with this question today, that God has journeyed. Where am I going? Where is my journey? రేపటి దినంలో మనం నేర్చుకుందాం, దేవుడు మనల్ని ఎక్కడికి జర్నీ చేయమంటున్నాడు, ఆ జర్నీలో మనకి ఏమవుతుంది, ఆ జర్నీ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, ఆ జర్నీలో ఉండే అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, ఆ జర్నీలో ఎంత ప్రిసైజ్ ఉండాలి. మనం మన ఇంటి నుంచి మొదలు పెట్టినప్పుడు, స్టార్ట్ అయినప్పటి నుంచి మన గమ్యస్థలానికి వెళ్ళే మధ్యలో ఏం జరుగుతుంది, మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతాం, మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, అది మనం స్పిరిచువల్ లైఫ్లో రేపు తెలుసుకుందాము. బట్ టుడే I would encourage you to have this thought in your heart that God, since you have journeyed, you expect the church to journey. As for Ephesians 4th chapter, 1st verse, it says, walk worthy according to your calling. My dear friend, do you know your calling today? Do you know where you're called to? Do you know in which way you should go? Jesus says, I am the way. Have you ever tried to inquire what are his ways? My dear friend, today he wants to be a navigator. We are lost in this world. We are standing in the crossroads, not knowing where to go. But God wants to be a navigator. God is telling, Jesus is telling, I am the way. Inquire me, I will show you where to go. So tomorrow when we meet, we are going to discuss about దేవుడు మనల్ని ఎక్కడికి జర్నీ చేయమంటున్నాడు, ఆ జర్నీ ఎండ్లో మనకి ఏం దొరుకుతుంది, ఆ జర్నీ త్రూ అవుట్లో మనకి ఏం జరుగుతుంది, మనం ఎలా జర్నీ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. With this, I encourage you to close your eyes, just look unto God this evening and just ask God, yes Lord, ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావంటే యూ హ్యావ్ అ పర్పస్, యూ హ్యావ్ అ ప్లాన్ ఫర్ మీ లార్డ్, యూ హ్యావ్ అ ప్లాన్ ఫర్ మై లైఫ్. అందుకని నేను సజీవ లెక్కలో ఉంచాను. ఎలాగైతే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చే దేవుడి నుంచి వాగ్దానం నెరవేర్చే దేవుడిగా మారాడు, ఈరోజు దేవుడిని నీకు ప్రత్యక్షపరచాలనుకుంటున్నాడు, తను ఏమై ఉన్నాడో నీకు చూపించాలనుకుంటున్నాడు. Are you in a position to get into the heart of the Lord and see what is there in his heart, what he is desiring from you, what he is expecting from you, how he is expecting, how you want to operate
in this time, in this season. If you have this kind of thirst in you, ఆశ కలిగిన హృదయాలను తృప్తిపరుస్తాను. So just go before God and ask, check what is there in His heart, and He's ready to reveal His plans, His purposes for you in this world. Our gracious Heavenly Father, God, Lord, we come before your throne of grace, Lord Jesus. Thank you, Lord Jesus, for the wonderful works that you have done in our life, Lord. Thank you, Lord, for giving this life to us, Lord. Yes, Lord, we believe and we acknowledge, Lord, that there is a meaning to this life. And we want to know that meaning, Lord Jesus. Yes, Lord, we acknowledge, Lord, that you journeyed, Lord. You have journeyed from a promise giver to a promise fulfiller, Lord. And today, Lord, even we want a journey, Lord. We want to walk worthy according to our calling, Lord. Lord, captivate our hearts, Lord. Take complete control of us, Lord. And Lord, forgive us, Lord, that we making ourselves busy in our holy life, Lord. Lord, let our lives be for your glory, Lord. We submit ourselves to you, Lord. We surrender our lives to you, Lord. You lead us, Lord. Lead us, Lord, into the journey and take us to the destination, Lord. And Lord, tomorrow when we come back, when we again meditate on your word, Lord, give us new revelations, Lord. ప్రతి ఒక్కరికి నేను అతను ఆ ఒక వాక్యంలో మనమాలు వాళ్ళు బయలుపరిచి నేను help them to understand it, Lord. And help all of us, Lord, to walk worthy according to your word, according to the calling, Lord, and bring glory to your name, Lord. Thank you, Jesus. Yes, Lord. We submit ourselves in your mighty hands, Lord. You be glorified and magnified. In Jesus' most precious name we pray. Amen. Thank you everyone for joining. I hope you are blessed with this word. మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ఆత్మీయ ప్రయాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో please remember this in your prayers and always inquire God where we are going and what He is actually expecting in this time. See you tomorrow, same time. And I would encourage you to be excited in your spirits for knowing the Word of God and walking accordingly. Thank you. Good night. Be blessed.